అటు విశాఖలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. భీమిలి పారదీసీపాలెం సమీపంలో భారీ కంటైనర్లో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేయగా అందులో భారీ ఎత్తున గంజాయి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కంటైనర్ నుంచి సుమారు 386 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ 7,50,000గా ఉన్నట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న కంటైనర్ డ్రైవర్ క్లీనర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అనంతపురం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఈరోజు ఉదయం మనకి శ్రీకాకుళం వైపు నుంచి ఒక కంటైనర్ లారీలో డ్రగ్స్ అంటే గాంజా తీసుకొని వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో అక్కడి నుంచి అలర్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనం ఆనందపురం దగ్గర మనకి ఉన్న చెక్ పోస్ట్లో అలర్ట్గా ఉండడం వలన ఏదైతే సరే లారీ వస్తుందో దానికోసం మనం ఇమీడియట్గా వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసేసి వచ్చే లారీస్ అన్నీ కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అదే సమయంలో ఈరోజు మనం పట్టుకున్న లారీ రాజస్థాన్ రిజిస్ట్రేషన్తో అశోక్ లేలాండ్ ఒక కంటైనర్ లారీ వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి ఆపకుండా ర్యాష్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్ మరియు ఎస్ఐ గారు ఇమీడియట్గా దాన్ని చేజ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ దాని వెనకాల పడడం వలన దాన్ని ఆపేసేసి అక్కడి నుంచి ఎవరైతే సరే లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఉన్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి లారీకి స్టార్ట్ అవ్వడం జరగలేదు మరియు దానికి చాలా లాక్స్ వేయడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో ఆ లాక్స్ ఓపెన్ చేసేసి అందులో ఏమున్నాయో చూడడం జరిగింది. దీనిలో జేసీబీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి ఒరిజినల్గా తమిళనాడు కాంచీపురం డిస్టిక్ నుంచి హర్యానా వెళ్ళాలి. దాన్ని తీసుకెళ్తున్నారు. దానితో పాటు టోటల్గా 13 బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ మొత్తంలో 80 గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. దాని టోటల్ వెయిట్ సుమారుగా 386 కేజెస్ 386 కిలోల గాంజా ఏదైతే లారీ మనం పట్టుకున్నామో అందులో మనం పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఆ లారీలో ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది మరియు ఏవైతే సరే జేసీబీ స్పేర్